ఇప్పుడు ఎలా అనిపించింది డీమాన్ పవన్ అక్కడ వెళ్ళడం జరిగింది? చాలా ఓ, హ్యాపీ. యాజ్ ఏ చాలా ఫ్రెండ్స్ మా నుంచి ఒకడు వెళ్తున్నాడు అంటే సంథింగ్ మాకు కొంచెం బయట పెరిగింది ఆబ్వియస్లీ. అంటే లైక్ మీ ఫ్రెండ్ వెళ్తున్నాడు కదా, మీరు ఎప్పుడు వెళ్తారన్న క్వశ్చన్ ఒకటి, మీ ఫ్రెండ్ గ్రేట్ మంచిగా చేశాడు వెళ్ళాడు ఇప్పుడు అని చెప్పి. ఓకే. అంటే నేను సెలెక్ట్ అయ్యేటప్పుడు కూడా నాగార్జున గారు స్టేజ్ మీద చెప్పేటప్పుడు కూడా టెన్షన్ గా కూర్చున్నాడు. నన్ను పిలుస్తారా లేదని ఫేస్ లో కనిపిస్తుంది. అవునవునవును అక్కడ ఆర్టిస్ట్ గా అర్థమైపోతుంది అనేది, హావభావాలని తెలిసిపోతున్నాయి అక్కడ. టెన్షన్ రసం అంతా మొత్తంగా చూపెడుతుండు. తర్వాత ఇట్లా అని డీమాన్ పవన్ అనగానే కథం లేచి స్టేజ్ మీద మాకు 2 days నాకు నిద్ర లేదు. మాకైతే ఎలా అంటే షూటింగ్ అవుతుంది, ఓకే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కొన్ని ఎలా అంటే వెళ్ళలేదు అని. అవును వెళ్ళలేదు. అండ్ యూట్యూబ్ రివ్యూస్ లో కూడా ఒక్కళ్ళు కూడా అవును మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా. ఒక 14 members చెప్పారు, 15 Yes. members అవును అస్సలు కూడా ఎంక్వైరీ చేయండి రా ఏమైందిరా. వాడు కాన్ఫిడెన్స్ గా ఏం చెప్పాడంటే నేను వెళ్తాను, వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాడు. వెళ్తాడు కదా అని మేము అలాగే ఉన్నాం. ముందు రోజు కేక్ కటింగ్ చేయించుకున్నాం, సెలబ్రేట్ అవును చేసుకున్నాం, చూసాను night వీడియోస్. ఓకే అన్ని చేసాం. ఇంకా మేము ముగ్గురం కలిపి కొంచెం ఎనర్జీ ఇచ్చారా? ఇచ్చాం. బూస్ట్ అప్ ఫ్రెండ్స్ కదా ఇవ్వాలి. అవును. వెళ్ళాడు అంటే మనోడు ఎలా అంటే యాక్ట్ చేయలేడు, జెన్యున్ గా ఉంటాడు పర్సన్ అన్నమాట. వాడికి కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తాడు, ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ చూపిస్తాడు. అలా అన్నమాట. ఏదైనా వచ్చినప్పుడు చూపిస్తాడు, లేకపోతే ఎలాగే కూర్చుంటాడు. అలా మాత్రం ఉంటదరా బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు. యాక్టివ్ గా ఉందని చెప్పాం. నటించిన రోజు మా వాడు కొంచెం రిజర్వ్ గా ఉండేటట్టు ఉన్నాడు కదా. కొంచెం అంటే కొంచెం రిజర్వ్డ్ గానే ఉంటాడు. బాగా క్లోజ్ అయితే మాత్రం ఇంకా బీభత్సమే, తట్టుకోలేం. విపరీతం చాలా కోపం వస్తుందా? అమ్మో ఎక్కువ. వాయిస్ కూడా చాలా పెద్దది. టైం వచ్చినప్పుడు చూపిస్తాడు. ఏదైనా తీసుకోడా ఛాన్స్ ని, తీసుకుంటే బాగుంటది. అగ్ని పరీక్షలు కూడా మనం ఏదో ఫస్ట్ లో చూపెట్టినప్పుడు చాలా బాగా చేశాడు స్టంట్స్ అట్లా బాగా. స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం అయితే ఇన్స్టాలో మొత్తం ఎక్కడ చూసినా కూడా శ్రీముఖి గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. భలే ఉన్నావు అని చెప్పడం జరిగింది. క్యూట్ గా చెంప కూడా ఇట్లా ఇచ్చారు. ఎవరికి అప్రిషియేషన్ కూడా రాలేదు. చేసుకోలేదు. అవునా? ఆ రోజు శ్రీముఖి గారు ఎలా చెప్పాడు? ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పాడా? 2 days మాకు అస్సలు అడ్రస్ లేవు. ఓకే. నేను థర్డ్ డే ఫోన్ చేసి నైట్ సెలవే, మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు, నైట్ ఏమో 2-3కి వస్తున్నాడు. సో ఒక రోజు అయితే చెప్పాను, చెప్తే మాదాపూర్ వచ్చి డ్రాపింగ్ అనమాట. నేను అక్కడ నుంచి తీసుకెళ్లేవాడిని ఎక్కడికి, వాడి ఫ్లాట్ కి నైట్ టైం. అప్పుడు ఒక రోజు కూర్చొని మొత్తం ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా ఉంది పరిస్థితి అంటే, ఛాన్స్ ఉందా అంటే మోస్ట్లీ ఉన్నాయిరా అని చెప్పాడు. కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు, ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గలే. అలాగే ఉన్నాడు చెప్పాడు. కానీ అగ్ని పరీక్షలో స్కోప్ రాలే ఆయనకి, ఎక్కడ కూడా అది కూడా చెప్పాడు. నాకు ఛాన్స్ రాలేదురా అన్నాడు. ఇక్కడ కూడా రాలేదురా. లాస్ట్ లో అయితే ఆడాను కొన్ని గేమ్స్, నాకు ఏదో లక్ ఫేవర్ చేయలేదు కొంచెం. అదే. ఓకే. ఏంటిది మైనస్ ఏంటిది? డీమాన్ పవన్ లో మైనస్ ఏంటిది, ప్లస్ ఏంటి? అయితే క్లోజ్ ఉన్న పర్సన్స్ తో కొంచెం యాక్టివ్ గా హైపర్ గా ఉంటాడు. అప్పుడు వరకు మాత్రం వెళ్ళకే రిజర్వ్ ఉంటాడు. ఓకే. ఇప్పుడు నచ్చితే ఎక్స్ట్రోవర్ట్ గా మారిపోతాడు, బాగా మీద పడిపోతాడు. ఇంకా లేదు అంటే అంతే, అలా ఉంటాడు. రీసెంట్ గా చూసుంటారు కదా, స్టార్ట్ చేశారు మన అన్న. చూస్తున్నాను. పులిహోర కలిపే బ్యాచా డీమాన్ పవన్ లేకుంటే నార్మల్? మాట్లాడతాడు, చెప్పాను కదా, నచ్చితే మీద పడిపోయినట్టే. ఇంకా అంటే అంత అలా మాట్లాడతాడు. బయటకు వచ్చాక చూస్తాడు, చూడరా హాయ్. ఇప్పుడు ఎలా ఆడుతున్నాడు మీ ఒపీనియన్ ప్రకారం? డీమాన్ పవన్ మీతో ఎలా ఉన్నాడో హౌస్ లో అలానే ఉన్నాడా, లేకుంటే ఇంకొంచెం తగ్గాడా, లేకుంటే పెరిగాడా? ఇంకొంచెం తగ్గాడు, ఇంకా బెటర్ ఇవ్వాలి, కానీ ఇస్తాడనే మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. నామినేషన్ లో ఉన్నాడు. అవును, నామినేషన్ లో ఉన్నాడు. నామినేషన్ కరెక్టేనా అండి? భరణి గారు నామినేట్ చేయారు మనీష్ కి అండ్ డీమాన్ పవన్ కి. అయితే డీమాన్ పవన్ ని తీసుకోవడం జరిగింది. అంటే భరణి గారు ఒక మాట అన్నారు, అంటే నువ్వు కొంచెం నీ బాడీ లాంగ్వేజ్ మాకెందుకు కొంచెం నెగ్లిజెన్సీగా అలాగ అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. అది కరెక్టేనా? అంటే చూడడానికి అలాగే అనిపిస్తుంది, అది కాదు. భరణి గారు పర్స్పెక్టివ్ వైస్ చూసుకుంటే ఆయనకి ఒకటి ఉంటది, కానీ ఈడి సైడ్ ఉండేది ఈడికి ఉంటది. ఈడు ఎలా అంటే కామ్ గోయింగ్, ఫస్ట్ అంటే సిచ్యువేషన్ వచ్చే వరకు మాట్లాడు, అప్పటి వరకు సైలెంట్ గా ఉంటాడు. అవును, ఆయన నామినేషన్ లో భలే మాట్లాడుతున్నాడు.
ఇంతకు ముందు మాట్లాడాడు కానీ నామినేషన్ మాట్లాడు. వచ్చినప్పుడే తీసుకుంటాడు. వచ్చినప్పుడే మాట్లాడతాడు. ఓకే. ఇప్పుడు ఎవరితో డైమండ్ పవన్ లవ్ ట్రాక్ నడిపించే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్లీ చూసిన అయితే రితు చౌదరి రీతు చౌదరితో. కానీ రీతు చౌదరి మరి పవన్ తోని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది కదా. మావాడు పవన్ ఆర్మీ పవన్ తోని కళ్ళల్లో కళ్ళు ఆర్మీ పెట్టి పవన్. చూసింది. అవును. మేము ఫస్ట్ ఈయనతోనే అనుకున్నాం మేము కూడా, కానీ ఒక రోజు ఆ బాటిల్ పెట్టుకొని తిరగడం జరిగింది కదా, చూసి ఆ రోజు కానీ మా వాడు మార్చేస్తాడు 4th వీక్. ఈజీగా మా వాడికి అన్ని చల్లలే పిచ్చలైట్. ఫాలో లేడీ, మీకు మొత్తం లేడీ ఫాలోవర్స్ కదా ఎక్కువ. గిరీష్ కి చాలా మంది ఎక్కువ ఉంటారు లేడీ ఫాలోవర్స్. ఆయన ఇగ్నోర్ చేస్తుంటారా? చేయడు ఆ, చేయడు. ఓకే. అంటే అందరికి న్యాయం చేస్తాడు. అంటే- ఎలాంటి న్యాయం అది చెప్పు. ఎలాంటి న్యాయం అంటే ఏదో అనుకోకండి, ఆహా. మంచి మంచి దృష్టితో ఆలోచిస్తాడు. అందరూ నాకు ఇంతమంది అభిమానిస్తున్నారు, ఉమ్, వాళ్ళందరితో నేను మంచిగా ఉండాలి, అందరికి రిప్లై ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి, అలా మంచితనం అయితే ఆహా. ఉంటది, కనిపిస్తుంది ఫేస్ లో. రిప్లై ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? పాపం వాళ్ళు హట్ అవుతారు కదా. ఇస్తావు కదరా. స్టార్టింగ్ లో ఇస్తే ఏమైందంటే ఆ, యాక్సెప్ట్ చేస్తే మన చాట్ లిస్ట్ లోకి వచ్చేస్తుంది. అచ్చా. వస్తే ఏమవుతుందంటే వాళ్ళు కాల్ చేసేస్తుంటారు. ఓ. మనం ఏదో వర్క్ లో ఉన్నా సరే ఉమ్, నేను మళ్ళీ రిస్ట్రిక్ట్ లో పెడుతున్నాను. ఓ సార్ అది చేయకూడదు. ఇంకా అచ్చా అచ్చా. కొందరు పెడుతుంటారు ప్లీజ్ ఇవ్వచ్చు కదా ఆ. ఏం కాదు అనేసి. మనకు అలాగ అనిపిస్తుంది ఓకే చాలా తక్కువ మంది ఉంటారు మన కూడా ఇలా ఉమ్, అని ఇస్తాం. వాళ్ళేమో మాకు కొంచెం కొంతమంది మాత్రమే ఇలా Hmm. డిస్టర్బ్ చేస్తారు. ఓకే. వీళ్ళు పీజీకి వచ్చేస్తున్నారు. ఓ, లైన్ కట్టేస్తున్నారా? ఈ దారిలో వెళ్తే చూసి ఇతను ఇక్కడ ఉంటారు కదా అని. అచ్చా అచ్చా. వాళ్ళు అట్లన్నా కొంచెం ఆనందపడుతున్నారు. చూసాం జగదీష్ ని అని, కాదు గిరీష్. గిరీష్ ని, సారీ నాది గిరీష్. జగదీష్ very అంటే normal person. పబ్స్ మొత్తం మనోడివే. మొత్తం మనోడు. ఏ పబ్ కి బాగా వెళ్తావు? అలా అని కాదు, అంటే ఐఎమ్ ఇంటూ సోషల్ మీడియా మార్కెటింగ్, సో ఐ డూ ప్రమోట్ ఫ్యూ క్లబ్స్. ఓకే. ఫ్రీ క్లబ్స్ కి వెళ్తే? నా ఫ్రీనే. ఓకే, సూపర్ గా ఎంజాయ్ చేస్తుండే కదా. వీడి వల్ల మాకు నేను మా friends స్టార్టింగ్ లో అయితే invite చేస్తుంటా. తిప్పి చేస్తాడు నన్ను. అచ్చా. కొంచెం అప్పటి నుంచి భయవేసి ఇంత ఇలా తిరగకూడదు, కొంచెం తగ్గించాలని చెప్పి తగ్గించాడు. Like, కొంచెం వర్క్స్ పైన Okay. మేమేలా అంటే లైక్ మేమేలా చేసేది ఏమంటే మెయిన్ మ్యూజిక్ కి వైబ్ అవుతాం, యాజ్ ఏ బాగుంటది. Yes. డాన్సర్స్ కూడా మేము డాన్స్ చేసి మంచిగా వైబ్ అవుతాం అంతే. ఎక్కువ వెళ్ళి డైలీ ఏదో తాగడానికి వెళ్ళే టైప్ బ్యాచ్ కాదు మేము. ఓకే. ఇప్పటి వరకు మీరు సింగిల్ ఏనా, ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే ముగ్గురు సింగిల్. ముగ్గురు సింగిల్ ఏనా? ఓకే. సింగిల్ కాబట్టి ఫ్రీ చేసుకుంటాం. అవును. లేకపోతే మాకు అంత ఛాన్స్ లేదు. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటిది? ఒపీనియన్ అంటే ఖచ్చితంగా లవ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. మ్మ్. అంటిల్ అన్లెస్ మనల్ని అర్థం చేసుకునే పర్సన్ వచ్చినంత వరకు అది Beautiful గానే బాగుంటది, ఉంటది. బ్యూటిఫుల్ గానే ఉంటది. మ్మ్. ఎప్పుడైతే అర్థం బ్లాక్ చేసేకూడదు. ఆబ్వియస్లీ, అంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టే వాళ్ళతో మనం ఫ్రీగా ఉండి సర్వే అదే అవ్వాలి. కదా ప్యూర్ లో అంటే అంటే అదే చెప్తున్నా కదరా, మ్మ్. నాది కాదు చెప్తున్నా. లవ్ మీనింగ్ అంటే ఏంటి అచ్చా, అడిగారు అచ్చా. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. చెప్పేది మీ లవ్ గురించి కాదా? నీది కాదండి. కదా. అయ్యో, నేనే నీదే అనుకున్నా కదా. అనుకుంటున్నాను. నేను సింగిల్ అని చెప్పాడు కదా ఇప్పుడే, ముగ్గురు ఆహా. క్లియర్ గా సింగిల్ అని చెప్పాడు. అది past కోసం చెప్తున్నాడేమో. పాస్ట్ అన్నా లేకుంటే ఆ. ప్రెసెంట్ లో ఉన్నాడేమో, మాకు బయట పెడుతున్నావు నేను అనుకున్నా. లేదు లేదు, ఓకే ఓకే పాస్ట్ ఈస్ పాస్ట్ అయిపోయింది, పాస్ట్ కోసం మాట్లాడద్దు. ఓకే ఓకే. సారీ. పాస్ట్ లో మీ గతంలో అయిపోయింది. అయిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ బయటికి వస్తుంది. మా అన్నది అయితే రక్త చరిత్ర పార్ట్ 4. ఓకే. అసలు డీమన్ పవన్ మీరు అందరు ఎప్పుడు కలిసారు? అదొక హఠాత్ పరిణామం. నార్మల్ చెప్పొచ్చు. లేదు, అరే ఏమనుకుంటున్నా అసలు మన పరిచయంకి అంత సింపుల్ గా చెప్పేస్తావా? చెప్పు, మళ్ళీ మంచిగా చెప్పు. నువ్వైతే బాగా చెప్పేటట్టున్నావు. మా ముగ్గురు పరిచయం ఎలా అయిందంటే, ఫస్ట్ అప్పుడప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఈవెంట్స్ లో ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ అనేవి జరుగుతూ అవును. ఉంటాయి, బ్లాగర్స్ మీట్ అని చెప్పి అలా కలుసుకొని లైక్ హాయ్ బై ఓకే అంతవరకు చూసుకున్నాము. మ్మ్. అలానే కలిసి తిన్న కూడా అప్పుడు 2-3 అమ్మాయిలతో వచ్చాడు ఈవెంట్ కి. ఎవరు? తిను తనా? ఓకే ఓకే. తీసుకున్నా ఆహా. మాట్లాడబోయి నిజం. సరే ఓకే, నేను 360 నమ్ముతున్నాను. క్లబ్ అండ్ కిచెన్ మియాపూర్ కి వచ్చాడు అమ్మాయిలు వేసుకుని. ఓకే. అప్పుడు ఓకే బ్రో ఫుల్ ఫ్యామిలీస్ అయితే చుట్టూ ఉంటారేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ మీట్ లో మళ్ళీ మేము ప్రమోషన్ కానీ ఒక రోజు నన్ను అడిగితే నేను వీడిది అండ్ మన పవన్ది ప్రొఫైల్ సజెస్ట్ చేశాను.
అలా ఆ రోజు మేము ముగ్గురు కలిసి మన బిఆర్ఐటి కాలేజ్ లో కేటీఎం ప్రమోషన్ కి వెళ్ళాం. అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. అక్కడ నుంచి మేము క్లోజ్ అయ్యి ఈవెంట్స్ కి ఎక్కువ కలిసి వెళ్ళడం, ఓకే వెళ్దాం మంచి అలా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఆ రోజు ఇంకా అలా సోఫార్ జనవరిలో మేము బాగా క్లోజ్ అయ్యాము. ఫిబ్రవరి నుంచి మేము స్టార్ట్ చేసాం. ఫిబ్రవరి 12th నుంచి స్టార్ట్ Super. చేసాము. అంటే మీరు జగదీష్ ని చూడకుండా గిరీష్ ని. గిరీష్ ని చూడకుండా అమ్మాయిలను చూసి మీరు ఫ్రెండ్షిప్ చేశారు కదా? లేదు, ఆ, నాకు ఐ డూ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ గర్ల్స్. ఆహా. చూడండి, అంటే ఇప్పుడు మన సోషల్ మీడియా ఏమున్నది, అండ్ ఆల్సో Modeling చేస్తాడు. యాక్టింగ్ అండ్ ఆల్సో ఐ డూ యాజ్ ఎ మోడల్ ఆల్సో. Oh. ఐ మీన్ కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ కి కానీ కొన్ని బొటిక్స్ కి కానీ Oh, యాజ్ ఎ super. మెయిల్ మోడల్ నేను చేసా. అలా కాంటాక్ట్స్ సర్కిల్ అయితే ఉంటది కదా ఖచ్చితంగా. కానీ నేనైతే ఆ మ్యాన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ అనేది గిరీష్, నాకు గిరీష్ నే. మై రోల్ మోడల్. ఓకే. అంత ఏమన్నా కాదు, ఏమైనా పేమెంట్ ఇచ్చావా? ఏమైనా చెప్పమని, లేకుంటే ఇలా ఏమన్నా పార్టీకి తీసుకెళ్తాను బాగా పొగడేస్తున్నాడు. లేటుగా వచ్చాడు కదా, ఎందుకండి? తర్వాత క్లాస్ పీకుతాను కదా అందుకే. అచ్చా అచ్చా, దానికి కవర్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అందుకే నిజమే, అది ఫ్రెండ్ అది అందుకే ఓవర్ ఫ్రెండ్ ఏదైనా సరే కదా. యాక్చువల్లీ దీనికి ముందు కూడా ప్లాన్ చేశాడు వీడు. ఆహా. అప్పుడు 5-4 మెంబర్స్ కలిసాం మన. అవును, అప్పుడు అది ఫెయిల్ అయ్యింది అచ్చా అచ్చా. కరెక్ట్ గా. ఎవరికి sync మీద అసలు రాలేదు. ఫస్ట్ అయితే ఇది నేను ఒక ఫన్నీ రీల్ చేసాము. మ్మ్. ఆ తర్వాత ఒక 5 మెంబర్స్ కలిసి ఇంకొక రీల్ చేసాము, అంటే ఒక ట్రెండింగ్ ఆడియోకి. ఓకే. కానీ ఇలాగ చేయకుండా ముగ్గురు చేస్తే బాగుంటది అన్న కాన్సెప్ట్ తో చేసినప్పుడు హిట్ అయింది. దాన్నే కంటిన్యూ చేసి ఇప్పటి వరకు తీసుకొచ్చాం.